హలో ఫ్రెండ్స్, కాశీ నుంచి వారణాసికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. ప్రజెంట్ నేనైతే వారణాసిలో ఉన్న బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇక్కడ బస్ స్టాండ్ లో అయితే ఇక్కడ 4 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకి అయోధ్యారామ్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఇక్కడ వెనకాల మీరు చూడొచ్చు. అసలు చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న బస్ ఉంది కదా, ఇదే మనకైతే అయోధ్యారామ్ అయితే వెళ్తుందంట. 4 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఒక పర్సన్ కి వచ్చేసి 380 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో మొత్తానికి బస్ స్టార్ట్ అవుతుంది. నేను బస్ ఎక్కుతున్నాను. లోకేష్, సో బస్ మీద కూర్చున్నాము. బస్ స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 అవర్స్ జర్నీ తర్వాత మనల్ని అయితే లంచ్ అయితే ఆపారు ఇక్కడ డాబా దగ్గర. ఒకసారి మీరు చూడొచ్చు. మనల్ని అయితే ఇక్కడ సో దగ్గర అయితే డాబాలో ఆపారు ఫుడ్. మనం అయితే 4 బటర్ రోటీను అలానే దాల్ తడక ఆమ్లెట్ ఆర్డర్ పెట్టాము. తిన్న తర్వాతకి ఇలా ఉంటుంది. ఇంకా మనకి ఈ రోటీతో పాటు ఇవి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఏంటో మీకు తెలుసు, కామెంట్ లో చెప్పండి. ఆనియన్ అయితే కాదు, ఆనియన్ అంటే ఇలా ఉంది. ఇదైతే నాకు అర్థం కావట్లేదు. అంటే మా లంచ్ ఫినిష్ చేసాము. రోటీ అండ్ జీరా రైస్ తిన్నాము. సో వెళ్ళి బస్సులో కూర్చున్నాం. హే గైస్, మనమైతే ఆఫ్టర్ 6 అవర్స్ జర్నీ తర్వాత అయోధ్య జాబ్లో దిగినాము. సూర్యుడు లాగా మనకైతే ఇవి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హై ఫ్లో ఆఫ్ ధర్మా చౌక్ అని చెప్పేసి ఒక పెద్ద స్టాచ్యూ లాగా వాళ్ళ లాగా అయితే ఉంది. మనకి వినాయకుడి సింబల్స్ అది ఉంది. మనకి గుర్రాల కోసం టైగర్ బొమ్మలు ఇట్లా చెట్టుని అట్రాక్ట్ చేయడం కోసం. ఇప్పుడు దర్శనాలు అయిపోయి వీళ్ళైతే అట్లు చూస్తున్నారు. ఇక్కడైతే మనకి చుట్టూ ఆటోలు అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఇక్కడ నుంచి మనకి 20 రూపీస్ పర్ హెడ్ చొప్పున చార్జ్ చేస్తా అని చెప్తున్నారు. ఈ ఆటో ఎక్కేది మనం ఈజీగా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకైతే 2 కిలోమీటర్స్ దూరం టెంపుల్ అయితే ఉంటుంది. అయోధ్య రాముడు స్టాచ్యూ బొమ్మ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ లో ఇక్కడ గుర్రాల బొమ్మలతోటి ఒక పెద్ద స్టాచ్యూ అవుతుంది. ఇది మనకి పెద్ద ఆర్చ్ లాగా కనిపిస్తుంది అటు ఇటు చూసుకోవడానికి. మనకైతే రాముడి పట్టాభిషేకం అయితే క్లియర్ గా డ్రాయింగ్ లాగా వేసి ఉంచారు. చూడండి, చాలా ముచ్చటగా. మనమైతే బస్ దిగిన తర్వాత ఇలాంటి ఆటో ట్రాలీలో ఎక్కితే టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన బస్ దిగిన దగ్గర నుంచి మందిరం అయితే దగ్గర 1.5 నుంచి 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మనం అయితే ప్రెసెంట్ ఇప్పుడే ఇక్కడ హనుమంతుడి టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలో దిగాము. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళొచ్చట. ఒకసారి వెళ్ళాక నువ్వు మళ్ళీ చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ మీరు. చూడొచ్చు గాయస్, ఫుల్ క్రౌడ్ అవుతున్నారు. మరి మనకైతే తెలియ ఐడియా లేదు ఎంత టైం పడుతుంది. అక్కడ చుట్టుపక్కల మనకైతే స్టాల్స్, స్వీట్ షాప్స్, పూలు రకరకాలుగా అయితే అమ్ముతున్నారు.
మనకైతే పెద్ద గోపురం లాగా ఒకటి కనిపిస్తుంది. మరి మెయిన్ ఇదే కావచ్చు టెంపుల్. అర్థమవుతుంది మీకు జనాలు ఎంతమంది మన ఫుల్ క్రౌడ్. మేబీ టెంపుల్ అది మనకు కనబడేది. క్రౌడ్ అయితే ఫుల్ గానే ఉన్నారు. రోడ్డు లైన్ ఎక్కడ దాకా వెనకాల చాలా దూరం రోడ్డు కన్నా జనాలే ఉన్నారు. మేబీ ఈ టైంలో జనాలు ఎక్కువ వచ్చారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. थोड़ा ही बचा। ఎవరు ఇస్తున్నారు? ఇదైతే బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఎగ్జిట్ అయ్యాం. అదే ఇప్పుడే మేమైతే బొట్టు పెట్టించుకొని హనుమాన్ దాస్ ర్యాపింగ్ చేసుకున్నాక మేము చిన్నగా అయితే రాముడి దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రతి లైట్ దగ్గర మనకైతే విష్ణునామాలాగా శంకు చక్రాలు అవన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. వీల్ చైర్ సువిధ అంటే సర్టిఫికేట్ ఉండాలన్నమాట. వీల్ చైర్ అయితే దర్శనం లేనండి. 4 వైపులు ఉన్నాయి. మేబీ శ్రీ దర్శనం అనుకుంటా. నేను వెళ్తున్నాం మేము. టెంపుల్లోకి అయితే మొబైల్స్ ఎలా ఉండవండి. సో ఇక్కడ మనం అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఫ్రీ నెట్వర్క్. గుడి పక్కనే మనకి ఇక్కడ